హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ నివి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ మై డియర్ సీఈఓ పార్ట్ 19. ఇక కథలోకి వెళ్తే, అలాగే విశ్వ కూడా తన మదిలో మెదులుతున్న ఆలోచనలన్నీ ఒక కొలుక్కి తెచ్చి ఇప్పుడు వాటన్నిటికీ కూడా ఒక సమాధానాన్ని ఇద్దామని ఒక క్లారిటీతో ఉంటాడు. ఇలా ఎవరి ఆలోచనలతో వాళ్ళు బిజీగా ఉంటారు. అలా మళ్ళీ కాసేపటికి విశ్వ, అవును వర్ష, ఇప్పుడు ఇంతకు నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నట్టు? 50 lakhs కడతావా, లేదంటే నేను చెప్పినట్టు నా మాట విని జాబ్లోకి వస్తావా అని అడుగుతాడు. అప్పుడు వర్ష విశ్వ అడిగిన దానికి ఏ సమాధానం చెప్పకుండా అలాగే సైలెంట్గా ఉంటుంది. అప్పుడు విశ్వ వర్ష మాట్లాడకపోవడంతో, నాకు తెలుసు వర్ష, ఇప్పుడు నీ మైండ్లో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఇప్పుడు ఆఫీస్కి నువ్వు వస్తే అందరూ ఏమనుకుంటారు నీ గురించి అని ఎన్ని విధాలుగా మాట్లాడుకుంటారు అని నీ మైండ్లో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. కానీ వాటన్నిటికీ సమాధానంగా నేను నీ పక్కన ఉండి అన్నిటినీ హ్యాండిల్ చేస్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిన్ను నా నుంచి ఎవ్వరూ విడదీయలేరు. ఏదైనా కానీ ముందు నన్ను దాటుకొని నీ దగ్గరికి రావాలి. ఆఖరికి ఆ చావైనా కానీ ముందు నన్ను దాటుకొని నీ దగ్గరికి వస్తుంది. నేను బ్రతుకున్నంత కాలం నీకు ఏం జరగనివ్వను, నిన్ను నేను కాపాడుకుంటాను అని తన మనసులో అనుకుంటాడు. ఇక వర్ష అలాగే మూడీగా ఉంటుందని, ఏంటి వర్ష, ఏం మాట్లాడట్లేదేంటి, కొంపదీసి మౌనవ్రతం ఏమైనా పాటిస్తున్నావా అని అంటాడు. దాంతో వర్ష విశ్వ వైపుకు చూస్తుంది. అప్పుడు విశ్వ, అబ్బా అమ్మా, ఆ కత్తుల్లాంటి చూపులతో అలా చూడకే బాబు, చచ్చిపోతున్నా ఇక్కడ అని గుండెపై చెయ్యి పెట్టుకొని అంటాడు. అప్పుడు వర్ష, ఏంటి, ఏమంటున్నారు అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, అదే నువ్వలా చూస్తున్నావుగా, మరీ అంత అందంగా ఉన్నానా అలా చూస్తున్నావు అని అంటాడు. అప్పుడు వర్ష, చీచి, కర్మ కర్మ, కోపంగా చూసినా కూడా ఈయనకు సరసంలా ఉంది. ఈయనెక్కడి మనిషో, అయినా ఇలాంటి వారందరూ నాకెందుకు తగులుతారా ఏంటో, నా కర్మ కాకపోతే అని అనుకుంటుంది. అప్పుడు విశ్వ, ఏంటి వర్ష, నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు వర్ష, అంటే ఏంటి సార్, నాలో నేను మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా అని కోపంగా అడుగుతుంది. అప్పుడు విశ్వ, ఓ, ఇప్పుడు నేనేమన్నానని అలా కోప్పడుతున్నావు అని అంటాడు. అప్పుడు వర్ష, మరి లేకపోతే ఏంటి సార్, ఇలా చీటింగ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఆఫీస్లో మళ్ళీ జాయిన్ అయ్యేలా చేస్తున్నారు. ఇది అసలు మీకు న్యాయమేనా? నేను మీకు ఏమన్యాయం చేశాను సార్ అని ఏడుస్తుంది. అప్పుడు విశ్వ, దీన్ని మాట్లాడించి తప్పు చేశా అని మనసులో అనుకుంటూ, హే చుప్, ముందు ఆ కొల ఆపేయ్, లేదంటే నోటిని కుట్టేస్తాను, ఏమనుకున్నావో. అమ్మా, ఏమనంటే చాలు మీ ఆడాళ్లకు ఇదొక వెపన్లా యూస్ చేస్తారు అని వర్ష మీదికి కొంచెం కోపాన్ని నటిస్తాడు. అప్పుడు వర్ష, అమ్మో సార్, నిజంగా చేసినా చేస్తారు అని అనుకొని తన మూతిని 2 చేతులతో కవర్ చేస్తూ అలాగే చిన్నగా ఏడుస్తుంది. అప్పుడు విశ్వ, ఏయ్, ఆ కొలై ఆపేయమన్నాగా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు, కుక్క పిల్లలా, ఆపేసేయ్ అని అంటాడు. అప్పుడు వర్ష, చీనా బతుకు, ప్రశాంతంగా ఏడవడానికి కూడా లేకుండా పోయింది నా జీవితంలో అని అంటుంది. అప్పుడు విశ్వ, ఏంటి, ఏమంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు వర్ష, ఇంకేమంటాను, ప్రశాంతంగా ఏడవడానికి కూడా లేకుండా చేశారుగా నా జీవితాన్ని అని అంటుంది. అప్పుడు విశ్వ, నేను చెప్పాగా వర్ష, ఇప్పటినుంచి నేను ఏది చెప్తే అది ఏదైనా సరే నేను చెప్పినట్లు నువ్వు చేయాలి, తప్పదు నీకు, ఇక వేరే ఆప్షన్ కూడా లేదు.
సో నేనేది చెప్తే అది తూచా తప్పకుండా అది పాటించాల్సిన బాధ్యత నీదే. ఇక కాదు కూడదు అని మొండికేసావంటే ఇక దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఇక నేను నీకు చెప్పక్కర్లేదు అని స్వీట్ వార్నింగ్లా చెప్తాడు. అప్పుడు ఇక వర్ష ఏం మాట్లాడలేక అలాగే సైలెంట్గా ఉంటుంది. ఇక వీళ్ళు ఇలా ఉన్నప్పుడే ఆఫీస్ వచ్చేస్తుంది. ఇక ఆఫీస్ రాగానే విశ్వ ఆఫీస్ ముందు కారాపి కార్లోంచి దర్జాగా దిగుతాడు. కానీ ఇక్కడ వర్ష మాత్రం అలాగే కార్లో కూర్చొని టెన్షన్గా ఫీల్ అవుతుంది. ఇక విశ్వ కార్ దిగి ఆఫీస్ లోపలికి వెళ్తూ ఉంటాడు. అలా ముందుకు వెళ్తూ సడన్గా వెనక్కి తిరిగి చూసేసరికి వర్ష రాకపోవడం చూసి మళ్ళీ వెనక్కి వర్ష దగ్గరికి వచ్చి, ఏంటి ఇంకా కార్ దిగలేదు, ఆఫీస్లోకి రావా, ఇక్కడే ఇలాగే కార్లోనే ఉంటావా అని అంటాడు. అప్పుడు వర్ష ఇక తప్పక కార్ దిగుతుంది. ఇక వర్ష కార్ దిగగానే వాచ్మ్యాన్ విశ్వ దగ్గరికి వస్తాడు. ఇక విశ్వ వాచ్మ్యాన్కి కార్ కీస్ ఇస్తాడు. ఇక వాచ్మ్యాన్ విశ్వ ఇచ్చినటువంటి కార్ కీస్ తీసుకొని కార్ని పార్కింగ్ ప్లేస్లోకి తీసుకెళ్తాడు. ఇక అక్కడి నుంచి విశ్వ వర్ష ఇద్దరు కలిసి ఆఫీస్ లోపలికి వెళ్తూ ఉంటారు. అప్పుడు విశ్వ, నువ్వేం టెన్షన్ పడకు వర్ష, అంతా నేను చూసుకుంటాను, పద లోపలికి అని చెప్తాడు. ఇక వర్ష కూడా విశ్వను ఫాలో అవుతూ విశ్వ వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ స్టాఫ్ అంతా వర్ష విశ్వ కార్లోంచి దిగడం చూసి, ఏంటి వర్ష విశ్వ సార్ కార్లోంచి దిగుతుంది, అయినా మొన్న జరిగిన దానికి వర్ష ఇక ఆఫీస్కి రాదనుకున్నాం, కానీ ఇంత త్వరగా అన్నీ మర్చిపోయి వస్తుందనుకోలేము. అయినా అలాంటి వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, ఎవరిని ఎలా వల్లో వేసుకొని డబ్బు సంపాదించాలని మాత్రమే ఉంటుంది అని వర్ష గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ వర్ష ఆఫీస్ స్టాఫ్ అంతా తనని చూస్తున్న చూపుని అర్థం చేసుకొని ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇక అప్పుడే విశ్వకు ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక విశ్వ అలా లోపలికి వెళ్తున్నప్పుడు స్టాఫ్ అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తూ ఉంటారు. కానీ విశ్వ వాళ్ళెవ్వరికి తిరిగి రెస్పాన్స్ ఇవ్వకుండా అలాగే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక వర్ష మెల్లిగా విశ్వ వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళడంతో విశ్వ తనకంటే ముందు లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక వర్ష మెల్లిగా నడుచుకుంటూ ఇబ్బందితో వెళ్తున్నప్పుడు ఆఫీస్లోని ఒకరు వర్షను సీక్రెట్గా ఫోటో తీసి ఇంకొకరికి పంపుతూ ఉంటారు. ఇక అప్పుడే ఆఫీస్ స్టాఫ్లోని ఒక అమ్మాయి వర్ష దగ్గరికి వచ్చి, ఏంటి వర్ష ఇంత తొందరగా జాబ్కి వచ్చావు, అసలు ఇంకెప్పుడు జీవితంలో ఇక ఈ ఆఫీస్ ముఖం చూడవనుకున్నాం, కానీ ఇప్పుడు నిన్ను చూస్తే అర్థమవుతుంది నువ్వు అందరిలాంటి అమ్మాయివి కాదని అని వెటకారంగా అంటుంది. అప్పుడు వర్ష కోపంగా చూడడంతో, అదే వర్ష నువ్వన్నిటినీ మర్చిపోయి ఇంత త్వరగా వచ్చావుగా, అదే నాలాగా వేరే అమ్మాయి అయితే ఇలా ఇంత త్వరగా అన్నీ మర్చిపోయి మళ్ళీ జాబ్లోకి రాదుగా, దాని గురించే చెప్తున్నా అని అంటుంది. అప్పుడు వర్ష ఇక వాళ్ళతో మాట్లాడి వేస్ట్ అని, జరగండి నన్ను వెళ్ళనివ్వండి, సార్ నా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అని అంటుంది. అప్పుడు వాళ్ళు, ఓ సార్ నీ కోసం స్పెషల్గా వెయిట్ చేస్తూ ఉంటారు మరి, అయినా నేనొకటి అడుగుతాను, ఓపెన్గా చెప్తావా వర్ష అని అంటుంది స్టాఫ్లోని ఒక అమ్మాయి. అదే, అయినా సార్కి నీ మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు వర్ష ఆ అమ్మాయిని కోపంగా చూస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి, అదే వర్ష మొన్నటిదాకా
వినోద్ సార్. ఇప్పుడేమో విశ్వ సార్. అందరూ నీ మీద ఓ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నువ్వే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తున్నావా? లేకపోతే వాళ్ళంతట వాళ్ళే నీకై వస్తున్నారా అని అంటుంది. అప్పుడు వర్ష, స్టాప్ ఇట్ హేమ, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు ఆడదానివేనా? కొంచెమైనా నీకు మానవత్వం అనేది ఉందా? నా ప్లేస్లో నువ్వుండి ఒక్కసారి ఆలోచించు. ఎదుటివారిని వేలెత్తి చూపే ముందు మనమేంటనేది కూడా తెలుసుకోవాలి. ఇలా ఒకరికి వేలెత్తి చూపిస్తున్నామంటే మిగతా 4 వేళ్ళు మన వైపుకు కూడా చూపిస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అయినా నువ్వేంటి నాకు చెప్పేది నీతులు? ముందు నీది నువ్వేంటో తెలుసుకో. అయినా నీ గురించి ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వెలాంటి దానివో, నీ క్యారెక్టర్ ఏంటి అనేది. పోనీ లేకపోతే నేను అందరికీ చెప్పమంటావా? అయినా మీ అమ్మా నాన్న పగలనక రాత్రనక ఎంతో కష్టపడి నిన్ను చదివించారు. అలాగే నువ్వు ఇంకా పై చదువులు చదువుతానంటే వాళ్లకు చదివించేంత స్తోమత లేకపోయినా కూడా నీ జీవితం బాగుండాలని ఎంతో కష్టపడుతూ కనీసం తినడానికి తిండి కూడా లేకున్నా నీకు టైంకి డబ్బులు పంపిస్తూ నిన్ను ఈ స్థాయికి తీసుకువస్తే నువ్వు రోజుకొక్కడితో తిరుగుతూ గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతూ ఎవడితో పడితే వాడితో షాపింగ్లకంటూ సినిమాలకంటూ పార్కులకంటూ తిరుగుతావే. ఇది ఇది అసలు మీ అమ్మా నాన్నకు తెలిస్తే వాళ్ళు విని తట్టుకోగలరా? చెప్పు, మాట్లాడవేంటి అని అంటుంది. అప్పుడు హేమ ఇక ఏం మాట్లాడలేక అలాగే సైలెంట్గా తలదించుకొని ఉంటుంది. అప్పుడు వర్ష, ఏ హేమ, ఇప్పుడు ఎందుకు తలదించుకుంటున్నావు? ఇప్పటిదాకా నన్ను అడిగావుగా, ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను. చెప్పు, నేను చెప్తుంది నిజమేగా? నువ్విలాంటి పనులు చేస్తున్నావని మీ అమ్మా నాన్నలకు తెలిస్తే వాళ్ళు నిజంగా అది విని తట్టుకోగలరా అని అడుగుతుంది. మళ్ళీ వర్షనే, ఏంటి సమాధానం లేదా? ఇప్పటిదాకా నన్ను త్వరగా క్వశ్చన్స్ అడిగావుగా, మరి ఇప్పుడు నేను నిన్ను అడుగుతుంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదు? చూసావా, ఇప్పటిదాకా నీ స్థానంలో నేనున్నాను, ఇప్పుడు నా స్థానంలో నువ్వున్నావు. ఇప్పటిదాకా నువ్వడిగిన ప్రశ్నను తిరిగి నేను నిన్ను అడిగేసరికి ఎంత బాధేస్తుంది. అందుకే ఒకరిని ఏదైనా మాట అనే ముందు 1కి 10 సార్లు బాగా ఆలోచించుకోవాలి అని చెప్పి ఇక వర్ష అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక అలా వర్ష అక్కడి నుంచి వచ్చేసి నేరుగా తన డెస్క్ దగ్గరికి వెళ్తుంది. ఇక వర్ష వెళ్ళిన కాసేపటికి ప్యూన్ వర్ష దగ్గరికి వచ్చి విశ్వ సార్ పిలుస్తున్నారని చెప్పి వెళ్తాడు. అప్పుడు వర్ష, ఈ సార్ ఒకరు నా ప్రాణానికి, అయినా ఇప్పుడు సార్ ఎందుకు నన్ను పిలుస్తున్నారు? సార్ చెప్పినట్లు ఆఫీస్కి వచ్చి నా వర్క్ నేను చేసుకుంటున్నాగా అని అనుకుంటూ విశ్వ క్యాబిన్ దగ్గరికి వస్తుంది. ఇక క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి మే ఐ కమ్ ఇన్ సార్ అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, యా కమిన్ అని చెప్తాడు. అప్పుడు వర్ష లోపలికి వచ్చి, సార్ పిలిచారంట అని అడుగుతుంది. అప్పుడు విశ్వ వర్ష వైపుకు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు వర్ష తన మనసులో, సారేంటి అలా చూస్తున్నారు, నా డ్రెస్ ఏమైనా బాలేదా అని తనను తాను ఒకసారి చూసుకుంటుంది. అలా ఒకసారి తనను తాను అంతా చెక్ చేసుకున్న తర్వాత, ఏమీ లేదే, నేను బాగానే ఉన్నాగా, మరి సారేంటి అలా చూస్తున్నారు? సార్ సార్ మిమ్మల్ని అని విశ్వ ముఖంపై చేయూపుతుంది. అప్పుడు విశ్వ వర్ష ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి, హా వర్ష చెప్పు అని అంటాడు. అప్పుడు వర్ష, నేను చెప్పడం కాదు సార్, మీరే నన్ను పిలిచారంటగా అని మెల్లగా అడుగుతుంది. అప్పుడు విశ్వ, హా వర్ష, నీ ఇష్ట ప్రకారం నిన్ను
జాబ్లో నుండి తీసేస్తున్నాను, నీ రిజైన్ని యాక్సెప్ట్ చేస్తాను అని చెప్తాడు. అప్పుడు వర్ష, ఏంటి సార్ మీరనేది? నిజంగా మీరు నా రిజైన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? అసలు నేను నిజంగా నమ్మలేకపోతున్నాను సార్. ఏది ఒకసారి నన్ను గిల్లండి అని చెయ్యిని ముందుకు చాపుతుంది. అప్పుడు విశ్వ, ఏంటి వర్ష ఇదంతా చిన్నపిల్లలా అని అంటాడు. అప్పుడు వర్ష, అబ్బా ప్లీజ్ సార్ ఒక్కసారి గిల్లండి ఏం కాదు అని అంటుంది. అప్పుడు విశ్వ వర్ష చేతిని గిల్లడంతో అప్పుడు వర్ష, అబ్బా ఇది నిజమే, కల కాదు, నేనేమి కల కనడం లేదు అని అంటుంది. అప్పుడు విశ్వ, అవును ఇది నిజమే, ఇదేం కల కాదు, నేను చెప్తుంది అక్షరాల 100కు 100 పాళ్ళు నిజం అని చెప్తాడు. అప్పుడు వర్ష, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, నిజంగా నన్ను అర్థం చేసుకొని నా రిజైన్ని యాక్సెప్ట్ చేస్తున్నందుకు అని చెప్తుంది. అప్పుడు విశ్వ, ఓ మరి అంత తెగ ఆనందపడిపోకు వర్ష, నేను నీ రిజైన్ని యాక్సెప్ట్ చేస్తాను అని అన్నాను, కానీ దానికి నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది అని అంటాడు. మరి విశ్వ వర్షతో చేయించాలనుకున్న ఆ పని ఏంటి? దాని ద్వారా వర్ష ఏమైనా మళ్ళీ ఇబ్బందిలో పడుతుందంటారా? మరి అది తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.